అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చూస్తున్నాం. కీలక తీర్పు వెలువరించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, సిసోడియా, కవితకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. మొత్తం 23 మంది నిందితులపై కేసులు కొట్టివేయడం జరిగింది. కేజ్రీవాల్తో పాటు ఢిల్లీ మాజీ మంత్రి సిసోడియాకి ఊరట లభించింది. సిబిఐ ఛార్జిషీట్లో మెరిట్ లేదంటూ రౌస్ అవెన్యూ కోర్టు పేర్కొన్నది. ఇక ఆ తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నారు అరవింద్ కేజ్రీవాల్. న్యాయం గెలిచిందంటూ కేజ్రీవాల్ భావోద్వేగానికి లోనయ్యారు. నాపై తప్పుడు కేసులు పెట్టారంటూ కూడా తాను పేర్కొనటం జరిగింది. నేను సిసోడియా ఇద్దరు నిజాయితీ పరులు అంటూ కోర్టు తేల్చిందంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. 2021-22కు సంబంధించినటువంటి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై కేజ్రీవాల్ మీద కేసు నమోదవటము, తర్వాత తాను తన సీఎం పదవిని కోల్పోవటము. 2024 మార్చి 21న కేజ్రీవాల్ను అరెస్టు చేసింది ఈడీ. 6 నెలల పాటు తీహార్ జైల్లో శిక్ష అనుభవించారు కేజ్రీవాల్. 2024 సెప్టెంబర్లో సుప్రీం షరతులతో కూడినటువంటి బెయిల్ను మంజూరు చేసింది కేజ్రీవాల్కి. ఇక ఇప్పుడు క్లీన్ చిట్ రావడంతో కూడా తాను భావోద్వేగానికి గురయ్యారు. सारे आरोप खारिज कर दिए और जितने भी एक्यूज्ड थे सबको डिस्चार्ज कर दिया। हम हमेशा कहते थे सत्य की जीत होती है। थोड़ा नीचे करो यार, हमें भारतीय न्याय प्रणाली पे भरोसा है। मुंह पे जा रहे हैं सर के माइक नीचे। मैं जज साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूँ जिन्होंने हमारे साथ न्याय किया, सत्य की जीत हुई। नीचे करो मैं यार। हमेशा कहता था कि भगवान हमारे साथ है। भैया इसका पकड़ लो यार। मोदी जी ने और अमित शाह जी ने मिल के एक आईडी है ऑलरेडी। सबसे बड़ा राजनीतिक षड्यंत्र रचा। भैया पकड़ना जरा सा ये प्लीज। आम आदमी पार्टी को खत्म करने के लिए आम आदमी पार्टी के सबसे बड़े 5 नेताओं को जेल में डाल दिया। यहाँ तक कि सिटिंग चीफ मिनिस्टर जो पूरा का पूरा फर्जी केस था, हमारे ऊपर कीचड़ फेंका गया। 24 घंटे टीवी चैनलों के ऊपर डिबेट चलते थे, खबरें दिखाई जाती थी केजरीवाल भ्रष्ट है, केजरीवाल भ्रष्ट है। सर संभालिए सर, अपने आप संभालिए सर, हिम्मत सर पीछे। में अरविंद सर अरे यार उनको बोलने नहीं तो ఇక తన మీద వచ్చినటువంటి ఆరోపణలను మరోసారి గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనవుతూ కూడా అరవింద్ కేజ్రీవాల్ దుఃఖిస్తూ ఉన్నారు. ఇక మొత్తం కూడా అసలు ఈ కేసులో జరిగినటువంటి నాటకీయ పరిణామాలు, తాను ఎదుర్కొన్నటువంటి పరిణామాలు, ఇప్పుడు వచ్చినటువంటి క్లీన్ చిట్, అన్ని అంశాల గురించి ప్రస్తావిద్దాం. మా కొలీగ్ సిరాజు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సిరాజ్, మొత్తం కూడా అసలు ఈ క్లీన్ చిట్ ఇచ్చే ముందర ఎటువంటి వాదోపవాదనలు జరిగాయి, సిబిఐ ఎటువంటి అంశాలను పేర్కొన్నది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎత్తులను మనం గమనించినట్లయితే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో పాటుగా ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సహా 23 మందికి సంబంధించి ఢిల్లీ కోర్టు మాత్రం పూర్తి స్థాయిలో క్లీన్ చీట్ ఇచ్చినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారం మాత్రం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపినటువంటి పరిస్థితి కనబడుతుంది. పలు తెలుగు వ్యక్తులతో పాటుగా, తెలుగు వ్యక్తుల కన్నా తెలుగు రాజకీయ నాయకులతో పాటుగా ఢిల్లీ ప్రభుత్వమే కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యవహారం ఉంది కాబట్టి ఈ విధానానికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వమే కూలిపోయేటువంటి స్టేట్ వరకు కూడా పరిస్థితులు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రాజకీయంగా విమర్శలు ఎదుర్కొన్నటువంటి కేసు. తాజాగా 23 మందికి ఢిల్లీలో ఉన్నటువంటి రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. క్లీన్ చీట్ ఇస్తూ కూడా పూర్తి స్థాయిలో ఒక ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించినటువంటి అంశం, అంటే కుల్దీప్ సింగ్ కి సంబంధించినటువంటి అంశం మొదటి నిందితుడిగా చేసింది సిబిఐ అధికారుల పైన. అయితే శాఖాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని కూడా కోర్టు ఏదైతే తీర్పునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక్కసారి మనం 23 మంది యొక్క అంశాలు మనం పరిశీలించినప్పుడు ఆల్మోస్ట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి అంశంలో సిబిఐ ఈ 23 మంది పైన అభియోగాలు చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా కుల్దీప్ సింగ్ తో పాటుగా నరేందర్ సింగ్, అదేవిధంగా విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లితో పాటుగా అరుణ్ రామచంద్ర పిల్లై, అదేవిధంగా మోతా గౌతమ్, సమీర్ మహేంద్ర, మనీష్ సిసోడియా,
అదేవిధంగా అమన్దీప్ సింగ్ దాల్, అర్జున్ పాండే, బుచ్చిబాబు గోరట్లతో పాటు రాజేష్ జోషి, అదేవిధంగా దామోదర్ ప్రసాద్, ప్రిన్స్ కుమార్, అరవింద్ కుమార్ సింగ్ తో పాటు చాన్ప్రీత్ సింగ్ రాయల్, అదేవిధంగా కల్వకుంట్ల కవిత, అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా దుర్గేష్ పాటిక్, అమిత్ అరోరా, వినోద్ చౌహాన్, అదేవిధంగా అతీష్ చంద్ర మధుర్, శరత్ చంద్ర రెడ్డి, వీళ్ళందరి పేర్లు కూడా తాజాగా కొట్టివేసినటువంటి ఛార్జ్ షీట్ లో పేర్కొనడం జరిగింది. నిజంగా ఇది ఢిల్లీ ఏదైతే లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించినటువంటి పాలసీ రేవును ముందు నుంచి ప్రకంపనలు రేపుతూనే ఉంది. ఎందుకంటే 2020-21 మధ్యలో ఢిల్లీ ప్రభుత్వం పరిపాలనా పరమైనటువంటిది ఒక విధానాన్ని రూపకల్పన చేయడం, సో దాని ఎక్సైజ్ పాలసీలో ఢిల్లీలో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణలు ఒకసారి మనం గమనించినాం. సో మద్యం వ్యాపారం పైన కేవలం గుత్తాధిపత్యం మాత్రమే ఉంటున్నారు, కొంతమందికి మాత్రమే పవర్స్ ని పులిగా కల్పించడం జరిగింది. అదేవిధంగా కార్టలైజేషన్ కూడా చాలా క్లియర్ గా చేయడం కూడా కొంతవరకు ఆరోపణలు తీవ్రంగా వచ్చినటువంటి పరిస్థితి కనబడింది. ఈ నేపథ్యంలో 2022లో సో దీనికి సంబంధించి ఫస్ట్ ఎఫ్ఐఆర్ ని కూడా నమోదు చేశారు. 2022లో అప్పటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో వీకే సక్సేనా, ఆయన ఫిర్యాదు మేరకు సిబిఐ కేసులోకి ఎంటర్ అవ్వడం, ఈ మొత్తం పరిణామాలు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా మాత్రం కీలకమైనటువంటి తీర్పు వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే 23 నిందితులపైన కూడా పూర్తి స్థాయిలో కేసులు కొట్టివేసినటువంటి పరిస్థితి కనబడింది. ఈ నేపథ్యంలో సో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక రకంగా తీవ్ర భావోద్వేగానికి గురవ్వడం జరిగింది. ఎందుకంటే ఈయన ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కేసు తెర మీదకి రావడం, తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కోవడం, సో ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిపాలన పరమైనటువంటి నిర్ణయం కాబట్టి దాంట్లో జోక్యానికి సంబంధించి రాజకీయ పరమైనటువంటి ఎక్కడ జోక్యం లేదనేటువంటి అంశం పదే పదే చెప్తున్నారు. సో బీజేపీ లేదా ఈ ప్రధానంగా కనబడినటువంటి అంశం ఇతర ప్రతిపక్షాలను లేదా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలను ఇరికించేందుకు మాత్రమే ఇలాంటి కేసులు తీసుకొని వస్తున్నారు. ఇది అరవింద్ కేజ్రీవాల్ పదే పదే విమర్శించినటువంటి వైపు. తాజాగా కేసుకు సంబంధించి ఒక క్లీన్ చీట్ వచ్చిన తర్వాత కూడా ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. న్యాయం గెలిచిందంటూ కూడా ఆయన మీడియా ముందు కూడా కంటతడి పెట్టినటువంటి పరిస్థితి అయితే మాత్రం చాలా క్లియర్ కట్ గా ఉంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలో అరెస్ట్ అవ్వడం జరిగింది. అరెస్ట్ తర్వాత మళ్ళీ ఆయన రిలీజ్ అవ్వడం, పదే పదే ఆరోపణలు ఎదుర్కోవడం, సో తాను నమ్మిన బంటుగా పెట్టినటువంటి వ్యక్తి కూడా ఆరోపణలు ఎదుర్కొని ఆయన కూడా తీవ్రంగా జైలు పాల్గొనడం. సో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి సీఎం, డిప్యూటీ సీఎం సహా మొత్తం 5 కూడా జైల్లో పెట్టినటువంటి పరిస్థితులు అప్పుడు మనం చూసాం. ఈ నేపథ్యంలో సో కేజ్రీవాల్ ఎక్కడ అవినీతికి పాల్పడలేదు, అవినీతికి వ్యతిరేకంగా మేము పోరాటం చేసిన వాళ్ళం. ఎందుకంటే ఒకప్పుడు లోక్పాల్ ఉద్యమం దేశవ్యాప్తంగా ఉన్నప్పుడు సో అన్నా హజారే నాయకత్వంలో జరిగినటువంటి ఉద్యమంలో కూడా అరవింద్ కేజ్రీవాల్ కీలకమైనటువంటి పాత్ర పోషించారు. సో ఆ పోషించినటువంటి నేపథ్యంలో అలాంటి ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసినటువంటి నేను ఇప్పుడు ఈ స్టేజ్ లో అవినీతికి ఎలా పాల్పడతాను అని ఆయన పదే పదే చెప్పినటువంటి పరిస్థితి కనబడింది. అంటే కేవలం ప్రతిపక్ష పార్టీలను మాత్రమే టార్గెట్ చేసుకొని ఇలాంటి కేసులు బనాయిస్తున్నారు, మమ్మల్ని ఇరికిస్తున్నారు అని ఆయన పదే పదే చేసినటువంటి ఆరోపణలు కానివ్వండి, మరి ముఖ్యంగా ప్రజల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవట్లేదని ఆయన చెప్పినటువంటి అంశాలు కానివ్వండి. ఈ మొత్తం వ్యవహారాన్ని మనం పరిశీలించినప్పుడు నేను ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి కుదేరైనటువంటి పరిస్థితి, ప్రభుత్వాన్ని కోల్చే వరకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ పరంపర మొత్తం మనం గమనించాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ కరెక్ట్ గా కూడా కేజ్రీవాల్ కూడా అదే ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీని లేకుండా చేసేందుకు కూడా ఈ రకమైన చర్యకు పాల్పడ్డారు అని చెప్పి కూడా తాను భావోద్వేగానికి గురయ్యే ముందర తాను అదే పేర్కొన్నారు. ఖచ్చితంగా. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ చెప్పినటువంటి కీలకమైనటువంటి అంశం ఆయన కేసు నమోదైనప్పటి నుంచి లేకపోతే ఆయన ప్రభుత్వం మీద ఆరోపణలు వస్తున్నప్పటి నుంచి చెప్తున్నటువంటి మాట. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి తమకు ఎలాంటి సంబంధం లేదు, ఇలాంటి అంశాలు లేదు, కేవలం కేసులో ఇరికిస్తున్నారు మాత్రమే అనేటువంటి అంశాలు చెప్తున్నారు. తాజాగా న్యాయం గెలిచింది అనేది మాత్రం ఆయన తీవ్రమైనటువంటి భావోద్వేగానికి గురయ్యారు. అంటే సిరాజ్, ఈ కేసులో మనం ఫస్ట్ నుంచి కనుక ఇప్పటి వరకు ఈ 23 మంది అంశంలో కనుక చూస్తే వీళ్ళలో కీలకమైన పాయింట్స్ కనుక మనం చూస్తే కనుక ఇప్పటి వరకు హై డ్రామా కానీ చాలా కీలక పరిణామాలుగా కానీ ఈ కేసులో ఏవే అంశాలను పరిగణించవచ్చు మనం? ఖచ్చితంగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం మొదటి నుంచి ప్రకంపనలు రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే 21-22 దీనికి సంబంధించి పాలసీ రూపకల్పన చేయడం, 22లో అరవింద్ సక్సేనా దానికి సంబంధించినటువంటి వీకే సక్సేనా దానికి సంబంధించినటువంటి అంశాలను ప్రధానంగా సిబిఐకి ఇవ్వడం, సిబిఐ ఎంటర్ అయినప్పటి నుంచి ఢిల్లీ ప్రభుత్వమే టార్గెట్ గా సాగినటువంటి వైనం కూడా కనబడింది. కానీ ఇక్కడ ఒక్కటి గమనించాలి, ఒక దర్యాప్తు సంస్థకు ఒక కేసును అప్పగించినప్పుడు దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అంటే న్యాయస్థానాలు దాన్ని అంగీకరించేటువంటి ఎంతవరకు పరిస్థితి ఉంటుందో అలాంటి ఆధారాలన్నీ సమర్పించాల్సినటువంటి బాధ్యత దర్యాప్తు సంస్థల మీద ఉంటుంది. కానీ ఇక్కడ దర్యాప్తు సంస్థ అది చేయలేదనేది మాత్రమే ఇక్కడ కోర్టు అభిప్రాయపడింది. ఏదైతే 2024లో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వడం, సో 6 నెలల పాటు ఆయన తీహార్ జైల్లోనే ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో 6 నెలల తర్వాత బయటకు వచ్చిన ఇంకా మద్యం కుంభకోణం లేదా మద్యం ఆరోపణలు, ఢిల్లీ మద్యం స్కామ్ కి సంబంధించినటువంటి వ్యవహారం, అవినీతి వ్యతిరేక ఉద్యమం అన్నారు కానీ ఎక్కడా కనబడలేదనేటువంటి ఆరోపణలు తీవ్రంగా ఆయనకి
మానసికంగా మరి ముఖ్యంగా కుంగిపోయేలా చేసే ఎన్నికల్లో ఓటమి వరకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఏదైతే 2024లో సుప్రీంకోర్టు కొన్ని బెయిల్ షరతుల మీద ఆయన బెయిల్ ఇవ్వడం, సో ఇలాంటి పాలసీస్ తో ముందుకు వెళ్ళారు. ఇప్పుడు మీరు అన్నట్లుగా 23 మంది వ్యవహారాలను ఒకసారి మనం గమనిస్తే, సో ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ తో పాటుగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా సహా మరో మంత్రులు అరెస్ట్ అయినటువంటి, ప్రజాప్రతినిధులు అరెస్ట్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు తాజాగా క్లీన్ చీట్ వచ్చినటువంటి 23 లిస్ట్ లో మనం గమనించిన వీరిలో మీరన్నట్లుగా కీలకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే రాజకీయ పరంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే కుల్దీప్ సింగ్ ఉన్నారు, అదేవిధంగా నరేంద్ర సింగ్ ఉన్నారు, విజయ్ నాయర్ ఉన్నారు, వీరందరూ కూడా కీలకంగా మారినటువంటి పరిస్థితి కనబడింది. సో అభిషేక్ బోయినపల్లికి సంబంధించినటువంటి వ్యవహారం, సో ఇక్కడ కల్వకుట్ల కవితకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఎలా ఎక్కించారు, ఎలా చేశారు అనేటువంటి అంశాలు పదే పదే విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనబడింది. సో కవిత ఎపిసోడ్ వచ్చేసి బీఆర్ఎస్ పార్టీలో ఏ విధంగా కుదేలైంది, సో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ని ఏ విధంగా తెలంగాణ ఎన్నికల్లో క్యాచ్ చేసుకుంది అనేటువంటి అంశాలు కూడా ఇక్కడే తేట తెల్లమవుతున్నాయి. రెండోది పూర్తి స్థాయిలో మనీష్ సిసోడియా అత్యంత కీలకమైనటువంటి నేతగా ఉన్నారు. ఢిల్లీకి డిప్యూటీ సీఎం గా పనిచేసినటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి పేరు తెర మీదకి రావడం కూడా కొంతవరకు పెగ్గంపలు రేపినటువంటి పరిస్థితి. ఇక అరవింద్ కేజ్రీవాల్ గురించి మనం చెప్పకనే చెప్పుకుంటున్నాం. సో ఆయనకు ఉన్నటువంటి పర్సనాలిటీ కానివ్వండి, సో చరిష్మా కానివ్వండి. ఇక శరత్ చంద్రారెడ్డి పేరు తెర మీదకి రావడం, సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి అంటే తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి ముడిపడి ఉన్నటువంటి సంబంధం, సో ఆ అంశాలు కూడా తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఢిల్లీ ప్రభుత్వం రూపకల్పన చేసినటువంటి ఒక పాలసీకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పరోక్షంగా సహకరిస్తారా, సో ఇలాంటి అంశాల్లో వీరి పాత్ర ఏ విధంగా ఉంటుందా, ఇంత భారీ స్థాయిలో పాత్ర పెరిగిపోయి ఉంటుందా, సో మద్యం కుంభకోణం వ్యవహారంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకమయ్యాయి. ఇలాంటి విమర్శలు మాత్రమే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తుల మీద పదే పదే విమర్శల రూపంలో వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఒక్కటైతే మనం గమనించాలి రేణు, ఎందుకంటే పాలసీ రూపకల్పన అయితే జరిగింది, సో దర్యాప్తు అయితే జరిగింది, తాజాగా మాత్రం క్లీన్ చీట్ రావడం జరిగింది. సో వీరిలో ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు కాబట్టి, సో ప్రజాప్రతినిధుల వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం కూడా రావడం జరిగింది. మనీ లాండరింగ్ అంశం కూడా ఇక్కడ రావడం జరిగింది. సో PMLA చట్టం అని మనం చెప్తూ ఉంటాం, ఎందుకంటే మనీ లాండరింగ్ కి సంబంధించిన నిరోధక చట్టం అనేది. సో దానికి సంబంధించినటువంటి అవకాశాలు, సో దాని తర్వాత ఉన్నటువంటి ఈడీ వ్యవహారాన్ని కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురు దెబ్బలుగానే మిగిలిపోయింది. ఓవరాల్ గా అధికారాన్ని ఆమ్ ఆద్మీ పార్టీకి దూరం చేయడానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఒక కీ రోల్ గా మారిపోయింది ప్రతిపక్షాలకి. సో ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ని బేస్ చేసుకొని పదే పదే ఆరోపణలు చేయడం, ప్రజల్లోకి వెళ్ళినటువంటి వైనం కూడా కనపడింది. కానీ ఇక్కడ ఒకటి రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి మాట, అధికారాన్ని కోల్పోయారు, రాజకీయ పరంగా విమర్శల్ని ఎదుర్కొన్నారు, తీవ్రమైనటువంటి ప్రతిఘటనలు ఎదుర్కొన్నారు, కానీ ఎన్నికల్లో ఓడిపోయారు, పదవులు కూడా పోయినాయి. ఇప్పుడు క్లీన్ చీట్ వచ్చిన తర్వాత ఈ మొత్తాన్ని లేదా ప్రజల్లోకి వెళ్ళినటువంటి ఆ అభిప్రాయాన్ని తిరిగి పొందగలగడం సాధ్యమేనా అనేటువంటి ఆరోపణలు కూడా భారీగానే కనబడినటువంటి పరిస్థితి. సో ఏదేమైనా రాజకీయ నాయకులు మరి ముఖ్యంగా ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా లేకపోయినా, సో చట్టపరంగా ఎలాంటి సవాళ్లను ఎదుర్కొనైనది, అంటే చట్టపరంగా ఎలాంటి ప్రతిఘటనలు ఎదుర్కొన్నా చివరికి నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నప్పుడు మాత్రమే దానికంటూ కొంత వాల్యూ ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఓవరాల్ గా మాత్రం ఉద్దేశపూర్వకంగా మాత్రమే దీంట్లో లొసుగులు, ఈ పాలసీలో కుట్రలు ఉన్నాయని మాత్రం న్యాయస్థానం అభిప్రాయపడినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో రౌత్ రెవెన్యూ కోర్టుతో పాటుగా ఢిల్లీ హైకోర్టు దీనికి సంబంధించినటువంటి పలు అంశాలు కూడా కీలకంగా డిస్కషన్ చేయడం జరిగింది. కానీ ఒక్క వరకు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు మాత్రం ప్రెజెంట్ కోర్టు హాల్ దగ్గర సిచ్యువేషన్ మనం ఒకసారి గమనించిన, సో అరవింద్ కేజ్రీవాల్ ఒక్కసారిగా కంటతడి పెడుతూ ఇంత భారీ స్థాయిలో భావోద్వేగానికి లోనవుతున్నారు. సో ఆయన ఫిక్స్ చేసి మరి చిన్న పిల్లాడిలాగా ఏడ్చినటువంటి సందర్భంలో పక్కనే ఉన్నటువంటి ఆపు కార్యకర్తలు కూడా భారీగా భావోద్వేగానికి గురవుతున్నారు. సో హర్షాతిరేకాలు ఒకవైపు వ్యక్తమవుతున్నాయి. సో అధికారాన్ని దూరం చేసినటువంటి ఒక అవినీతి కేసు కదా అనేటువంటి తీవ్ర భావోద్వేగం వైపు కూడా ఆపు నేతలు కనిపిస్తున్నటువంటి వైన. ఏదేమైనా సో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి 23 మందికి మాత్రం క్లీన్ చీట్ రావడం, దీని తర్వాత స్టెప్ ఎలా ఉండబోతుంది అనే దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. రైట్, స్టే విత్ us సిరాజ్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో కూడా ఈరోజు అయితే క్లీన్ చిట్ లభించడం జరిగింది 23 మందికి. ఇక అరవింద్ కేజ్రీవాల్ తన భావోద్వేగం చూస్తే చాలు ఈ కేసు ఎంత ఎఫెక్ట్ చేసింది అనేది అర్థం చేసుకోవటానికి.